ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని డిఫెన్స్లో పడేయాలి. ఆ అవకాశం ఇప్పటివరకు జగన్కి రాలేదా, ఇప్పుడు తాజాగా వచ్చిందా? రెండు అంశాలు, ఒకటి చంద్రబాబు గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అసెంబ్లీలో చెబుతున్న లెక్కల ఆధారంగా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక రకంగా ఇద్దరికీ కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి. లెక్కల్లో చూస్తే పట్టుమని ఒక 40 మంది అమ్మాయిల విషయంలో కానీ అదృశ్యం అయ్యారు, లేదంటే కిడ్నాప్ అయ్యారు అనేది ఆ లెక్కలు మాత్రమే చూపించారు. కానీ గతంలో ఆయన 30,000 మంది ఏకంగా అదృశ్యం అయ్యారు వాళ్ళ లెక్కలు అప్పట్లో చెప్పడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు. సారీ చెప్తారా, దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారని అడిగారు. అలాగే చంద్రబాబు గారి వ్యవహారంలో కూడా తల్లికి చెల్లికి సంబంధించి ఐటీడీపీఏ వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది అనేది బాబు గారికి కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. కనీసం ఆయన తల్లిదండ్రులను ఎప్పుడైనా ప్రజలకు చూపించారా, కనీసం వాళ్ళని పిలిచి అన్నం పెట్టారని. ఇప్పుడు స్టార్ట్ అయిందా అసలైన రాజకీయం? ఇప్పుడు అవకాశం వస్తుందా, అధికార పక్షం అవకాశం ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అప్పుడు చెప్పింది మనం కూడా మాట్లాడుకున్నాం, 30,000 మంది అమ్మాయిలు అదృశ్యం అవ్వడం అంటే అది మామూలు విషయం. కానీ లెక్కల విషయానికి వస్తే ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు. నిజంగా ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయొచ్చు, అంతమంది అమ్మాయిలు కిడ్నాప్ అయితే దాని మీద ఆరా చేయొచ్చు, అవసరంతో కమిటీ కూడా వేయచ్చు. కానీ లెక్కల విషయంలో ఆ మాటలు తేలిపోతున్నాయి. ఇప్పుడు అది వైసీపీకి ఒక మంచి అవకాశం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడాలి ఆ ముక్క. అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మరి అధికారంలో ఉన్నప్పుడే కదా సమాధానం చెప్పాల్సింది. ప్రతిపక్షంలోకి వచ్చాక లేదు తూచు అంటే అప్పుడు నిద్రపోతున్నాడు ఆయన. ఆ రోజున చివరికి హోంమంత్రితోనూ వీళ్ళతోనూ కూడా డీటెయిల్డ్గా అసలు మాట్లాడడం అంటే లెక్కలైతే చూపించారులే. ఏడాదిలో ఎంతమంది కిడ్నాప్ అయ్యారు, వాళ్ళ కిడ్నాప్ అయిన వాళ్ళ కాదు, ఎన్ని రికవరీ అయినాయి, ఈ లెక్క అయితే చూపించారు కదా. మనం కూడా ఈ 6 నెలల్లో మిస్సింగ్ కేసులు దాదాపు 6,000 ఉన్నాయి వీళ్ళ అధికారంలోకి వచ్చాక. అది మొన్న జడశ్రవణ్ చూపిస్తున్నాడు కదా ఆయన, 3,000 2,000 అనుకుంటా ఈ 6 నెలల్లో. ఈ 6 నెలల్లో ఏడాదికి 6 నుంచి 9,000 కేసులు దాకా సగటున మిస్సింగ్ కేసులు ఉంటాయి. మిస్సింగ్ అంటే ఏం లేదు, ఇవాళ మీరు ఒక ఊరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్ళారు, మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు, ఫస్ట్ మీరు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు, మీ అన్నయ్యో మీ ఇంట్లో వాళ్ళు మీ అమ్మగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తారు. పోలీసులు వదిలేయకూడదు కదా, ఏం చేస్తారు, మిస్సింగ్ అని ఒక కేసు రాసుకుంటారు. అవే మిస్సింగ్ కేసు. 2 రోజుల తర్వాత మీరు వెనక్కి వచ్చేస్తారు. వచ్చాక మీ అంతటా మీరు చెప్పాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళని పట్టుకెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. చేసుకోకపోతే ఆ మిస్సింగ్ కేసు అట్టాగే ఉంటుంది. అంతే. సాధారణంగా ఈ మిస్సింగ్ కేసులలో ఇంట్లో చెప్పకుండా ఊళ్ళు వెళ్ళేవాళ్ళు, లేదంటే గనక ఇంట్లో అలిగి వెళ్ళిపోయేవాళ్ళు, లేదంటే ఈ ప్రేమించి వెళ్ళిపోయేవాళ్ళు, లేదా భర్త మీద విరక్తితో ఇంకొకళ్ళతో వెళ్ళిపోయేవాళ్ళు, భార్య మీద విరక్తితో వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొకళ్ళు, ఇట్లాంటివన్నీ సహజంగా ఉండేవి. ఇవన్నిటినీ ఇక్కడ ఆ రోజున తను వాడినటువంటి పదజాలం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే, ఇవాళ చూడండి మీరు, విశాఖపట్నంలో ఒక అత్యాచారం జరిగింది. ఆ రోజున హోంమంత్రి అనితో లేకపోతే హోంమంత్రి సుచరితో లేకపోతే ఇంకొకళ్ళు దాన్ని స్పందించే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం, నష్టపరిహారం పంపించినవి కూడా ఉన్నాయి. ఇవాళ జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇక్కడ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు చేష్టలుడికి చూసింది ఆ రోజున వైసీపీ. రాజకీయం అవతలోడు చేస్తున్నప్పుడు సమాధానం చెప్పడం చేతకాల వాళ్ళకి. దాన్ని ఏమంటారంటే బ్రెయిన్ క్రైసిస్ ఉంది, లేదా ఇగో ఉంది, ఇవన్నీ జనం ఎవడు పట్టించుకుంటాడులే అనే అహం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అహంకారం వైఫైలా చుడుతుంది, ఆ వైఫై చుట్టేసింది. అందుకని వాటికి సమాధానం అదే వెంటనే అసెంబ్లీ పెడతా కూర్చుందా, లేదా డీజీపీ హోంమంత్రి కూర్చో, ఫస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ఏ కేసు ఏంటి అన్నటువంటి. ఆ తర్వాత అప్పటికి పవన్ కళ్యాణ్ ఇదే మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముందుకురా, ఏంటి పవన్ కళ్యాణ్ ఇట్లా అబద్ధాలు చెప్తావు అని అడుగు నువ్వు. ఇప్పుడు ట్రేస్ అవ్వలా, అప్పుడే ట్రేస్ అయిపోయినాయి. జడశ్రవణ్ కుమార్ బయటకు పెట్టినటువంటి ఆధారాలు మన దాంట్లోనే 3 సార్లు బయట పెట్టాడు. అదేంది, ఆర్టీఐ యాక్ట్ కింద డీజీపీని అడిగిన ప్రశ్నలు సమాధానం అంటే అప్పుడే తేలిపోయినాయి అవన్నీ. కానీ దాన్ని మిస్సింగ్ వరకన్నా ఒక అర్థం ఉంది, కిడ్నాప్. దాన్ని వ్యభిచార గృహాలకు అమ్మేయడం. 30,000 మంది అమ్మాయిలు వ్యభిచార గృహాలకు ఎవరు అమ్మేశారు? ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన పదం ఏంటి, వైసీపీ వాళ్ళు అమ్మేశారు. కాకపోతే ఇప్పుడు ఎవరు అమ్మేసినట్టు ఇప్పుడు వాళ్ళని? టోటల్గా తేల్చింది ఏంటి,
ఉమెన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళిన వాళ్ళు 45 మంది. బట్ 45 మంది ఉమెన్ ట్రాఫికింగ్లోకి వెళ్ళడం కూడా ఆషామాషి కాదు, అది అవును పెద్ద ఇష్యూనే. ఒక్క ఆడపిల్ల విచార గృహంలో చిక్కుకుందంటే కూడా దారుణమే. అవును 30-40 మంది అయ్యారు అని చాలా క్యాజువల్గా చెప్పకూడదు. అది కూడా అవును ఆ 40 మంది నన్ను బయటికి తీసుకురండి. ఇప్పుడు అంటే ఈ నన్న 30,000తో పోలిస్తే ఈ లెక్క తక్కువ కదా, అంత పెద్ద ఆరోపణ ఎలా చేశారు అనేది. కరెక్టే, అది అతను అడగడంలో తప్పులేదు. మనం అనే పాయింట్ నేను అనేది ఏదైనా సరే చిన్న విషయం కాదు, 46 మంది అనేది కూడా చిన్న విషయం కాదు. సేమ్ టైము ఆ రోజున చేయకుండా ఇవాళ వివరాలు చెప్తే ఇవాల్టి రోజున ఈ 6 నెలల్లో, అంటే దాన్ని ఏదో అంటారు కదా, పవర్ క్రంచ్తో తయారైపోయిన మెదళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెడితే జనం వచ్చిన జ్ఞానోదయం ఇది. అంతేనా? ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు అప్పుడు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి? అదే కదా. అవును 5 సంవత్సరాల్లో తిట్టింది తిట్టకుండా తిట్టారు. ప్రతిదానికి పాపం ఇవాళ దాన్ని ఏమంటారు, వీళ్ళేమో సకల శాఖల మంత్రి అంటున్నారు కానీ సకల విమర్శల బాధితుడు అతను. ప్రతిదానికి ఆయన తరపున ఈయన మాట్లాడడం తప్పించి ఆయన కొరిగి వచ్చింది ఏందో నాకు అర్థం కాల. ఆయన కొడుకు ఇప్పుడు వివాదాల్లో చిక్కుని ఉన్నారు సజ్జల, కానీ ఆయన కొరిగింది ఏంది అక్కడ బేసిక్గా? ఇక్కడ సీఎం మాట్లాడాలా, మంత్రులు వచ్చి మాట్లాడాలా, హోంమంత్రి మాట్లాడాలా, అట్లాగే ఆ సంబంధిత డీజీపీ మాట్లాడాలి. ఆ రోజున ఏం చేశారు వీళ్ళంతా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకుంటారు? వెళ్లాల్సింది వెళ్ళిపోయింది, దిగాల్సింది దిగిపోయింది. ఇప్పుడు ఇది ఇవాళ రోజు ఆ రోజున అబద్ధాలే చెప్పారు. మనమే ఆధారాలతో సహా ఎన్నోసార్లు మాట్లాడాం. మనం మాట్లాడినంత కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం విషయంలో కొంచెం ఏమన్నా వెనకబడతారేమో జగన్ గారు, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ అవసరం లేదనుకుంటారేమో. అది నేను చెప్పాను కదా, వైఫై లాగా అధికారం అనే అహం చుట్టుతుంది. ఆడేదో మాట్లాడితే ఏమవుద్ది, ఇడేదో మాట్లాడితే ఇదేమవుతుంది, దానికి మనం ఎందుకు సమాధానం చెప్పాలి? అది కింద వాళ్ళు చెప్తే సరిపోతుంది, చెప్పద్దు అంట్లా. అదే బాధ్యత. అవును, కానీ అది చిన్నది. రెండవది ఏంటంటే ఇంకొకటి, ఇతను మీడియా బాధితుడు జగన్మోహన్. ఎందుకని? వీళ్ళు వివరణ ఇచ్చారు ప్రెస్ నోట్. పాపం నేను అప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని కదా, ప్రతిరోజు ఆ అంశం వీళ్ళు ఆరోపించగానే దాని మీద సంబంధిత అధికార యంత్రాంగంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవాడు. మనం ఆరోపణ వీడియో చేసేవాడిని, నేను సమాధానాన్ని వీడియో చేసేవాడు. కానీ ఆ సమాధానం ఆ ప్రెస్ నోటుని ఈ పత్రికలు క్యారీ చేసే కావు, ఈ టీవీలు వార్త వేసేవి కావు, లేదా దాన్ని ఇంకో 4 తిడతా రాసేవాళ్ళు, దాన్ని వక్రీకరిస్తా రాసేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నది మీడియా పిశాచం. ఈ మీడియా పిశాచం బారిన పడ్డటువంటి బాధితుడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియా పిశాచం సృష్టించింది ఎంతసేపు భయం సృష్టించేసింది, వణుకు సృష్టించేసింది. కాపాడాల్సిన రక్షకుడుగా లేదంటే మాంత్రికుడుగా ఉండాల్సిన వ్యక్తి, మాంత్రికుడికి అహం ఉంటుంది, బచ్చా దెయ్యం అది అంతానే. ఆ మాంత్రికుడిది తర్వాత శక్తులు అవతల వాళ్ళకి వెళ్ళిపోతే తన శక్తి సన్నగిల్లాక కానీ అయ్యో నేను పొరపాటు చేశాను అనుకోడు. ఇప్పుడు మాంత్రికుడు పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఒక రకంగా జగన్కి ఒక అవకాశం వచ్చినట్టు ప్రశ్నించడానికి అప్పుడు ఏం చేశారని పక్కన పెడితే, అదే టైంలో పవన్ కూడా ఒక సవాల్ అవుద్దా, ఇది సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఆయన అప్పుడు దేన్ని అసలు సీరియస్గా తీసుకుంటారు నాకు అర్థం కాదు. అంటే ఆ వ్యాఖ్య అయితే చాలా సీరియస్గా చేశారు కదా, ఆయన ఆరోపణలన్నీ సీరియస్గా చేస్తారు. నేను పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసిన విధానానికి రోజు పోయే కొద్దీ నాకు ఒక పరివర్తన కలిగిస్తున్నాడు ఆయన. అంతేనా? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జవాబుదారీతనంతో కూడిన నాయకత్వం. జవాబుదారీతనం అంటే ముద్దు ఆరోపించారు, ఓకే, పవర్లోకి వచ్చారు, దీనికి వివరణ ఇస్తారు, ఇచ్చి ఇదిగో ఇట్లా చెప్పారు కదా, నేను ఆ రోజున పొరపాటు అంచనా వేశాను అంటారేమో అనుకున్నా. ఇప్పటికే 30,000 మంది మిస్సింగ్ గురించినే మాట్లాడతారు, ఇప్పటికే 18 మందిని రికవర్ చేశారని చెప్పేసి ప్రశంసిస్తారు. దాంట్లో ఆయన అన్న పదం ఒకటి కరెక్ట్. ఏంటది? దీని మీద జగన్ సమాధానం చెప్పలేదని. ఇప్పుడు కూడా చంద్రబాబు సమాధానం చెప్పలా, సంబంధిత మంత్రే సమాధానం చెప్తారు, సంబంధిత డీజీపీనే సమాధానం చెప్తారు. కానీ ఆయనలో ఆ చేంజ్ ఏమైనా వచ్చిందా? నేను మిస్సింగ్ కేసులు అంటే ఇట్లాగే అనుకున్నాను, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పొరపాటు అయ్యి ఉంటుంది అని చెప్తాడా? చెప్పట్లేదు. అంటే సహజ సిద్ధమైన పొలిటీషియన్ గానే మారిపోయాడు ఆయన కూడా. అంటే వినూత్న రాజకీయం చేస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ సహజ సిద్ధ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు వారసుడిగానే తయారయ్యారు తప్పించి తనదైన ముద్ర పోగొట్టుకున్నాడు. అంటే దాన్ని అడ్డు పెట్టుకుని ఒక ప్రభుత్వం మీద ఆరోపణే కాదు, మెయిన్ వాలంటీర్ల మీద కదా ఆయన ఆరోపణ చేసింది. వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి ఇచ్చేయడం వల్లే ఇంతమంది అదృశ్యం అయ్యారు అనేది కదా ఆయన చెప్పింది. అప్పుడు ఒక వ్యవస్థల సర్వనాశనానికి సమిష్టిగా పనిచేశారు, దాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు విఫలమయ్యారు. ఆ ఆరోపణలకు సమాధానాలు చెప్పారు తప్పించి ఎదురుదాడి చేయలేకపోయారు. రెండవది,
అబద్ధాలని నిజాలుగా వల్లివేశారు. ఇప్పుడు వాలంటీర్లది మళ్ళీ అబద్ధమే చెప్తున్నారు కదా. నాకు ఇక్కడ ఏం లేదు, ఎథికల్ పాలిటిక్స్ అనేది చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎథికల్ డైలాగ్, ఎథికల్ ప్రాక్టీస్, ఎథికల్ పాలిటిక్స్ అనేది లేదు. ఎంతసేపటికి ఎదురోడి తప్పుల్ని ఎత్తి చూపెడతా, నేను అంతకంటే తప్పు చేస్తే తప్పేంటని వాదించేటటువంటి రాజకీయమే నడుస్తుంది. ఇది గొప్పగా పొగుడుకుంటున్నటువంటి రోజు. కాబట్టి ఇంకా మనం దీన్ని ఇదేదో మారిపోతారు వీళ్ళు, ఇంకోటి దాన్ని సమర్థించుకుంటున్న జనం. మా నాయకుడు మంచి వెధవ, ఎదురు నాయకుడు తప్పుడు వెధవ, ఈ టైపులో ప్రజా ఆలోచన ఉంటే మార్పు ఎక్కడ సాధ్యమవుతుంది? చంద్రబాబు గారి విషయంలో కూడా చేసిన వ్యాఖ్యలు ఐటీడీపీఏ విజయం మీద షర్మిల మీద అప్పట్లో చేసింది అంటూ, అంటే ఇప్పుడు డిఫెన్స్ స్టార్ట్ చేశారా ఆయన మీద చేసిన ఆరోపణలకి జగన్ గారు? అంటే ఆయన నోట్లో నుంచి ఇంతవరకు రాని స్పందన ఇప్పటికి వచ్చింది. అదే అంతకు తప్పించేం లేదు. అది కూడా ఆలస్యమే, చాలా ఆలస్యం. 2019కి ముందు జగన్ మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, దారుణమైనటువంటి. అప్పుడే షర్మిలదైనా అదైనా తను పవర్లోకి వచ్చాక ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన చెప్పాడు ఇవాళ ఐటీడీపీ వాళ్ళది అప్పుడు ఇట్లా చేశారు ఇదనేసి. అప్పట్లో తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చారు, కేసీఆర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. పోనీ ఏమన్నా నిలబడింది అది? అసలు దాని ఫాలో అప్ అన్న చూసాడు అయినా? లేదు కదా. పోనీ ఇవాళ చూడండి ఎక్కడెక్కడ సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొచ్చి కేసులు పెడుతున్నారు కదా. తను మరి తన చెల్లిని గురించి ఇట్లా చేసిన వాళ్ళు ఏం చేశాడు ఆయన? లేదా తన హయాంలో ఆ గీతాంజలి అనే అమ్మాయి చచ్చిపోవడానికి కారణమైనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఏం జరిగిందని, భారతి గురించి ఎన్ని పెట్టినటువంటివి ఉన్నాయి, ఏం చేశాడని? ఒకటే ఏంటంటే జగన్ కానీ చంద్రబాబు కానీ 2014-19లో వీళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటారండి. కాస్తో కోస్తో వీళ్ళిద్దరితో పోల్చుకుంటే జనసేన వాళ్ళు బెటరు. వాళ్ళలో వ్యక్తులు తప్పు చేస్తున్నారు కానీ ఆర్గనైజ్డ్గా శతగ్ని వాళ్ళు ఇట్లాంటి బూత్ పోస్టులు పెట్టట్లేదు. అంటే మార్ఫింగ్ ఫోటోల్లో ఇట్లాగా వ్యక్తిత్వ హననానికి, అంటే వ్యక్తిగతంగా డైరెక్ట్గా మహిళల జోలికి పోవట్లేదు వాళ్ళ వరకు. మిగతా అది విమర్శలు లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు, అంటే మార్ఫింగ్ అనే కంటే ఇప్పుడు గ్రాఫిక్ ఫోటోలు అనుకోవాలి, అవి క్రియేట్ చేస్తున్నారు, అంతవరకు ఉంది. అది తప్పు. కానీ ఒకప్పుడు మనకి దాన్ని తప్పు అనలేము. ఎందుకంటే మీకు గుర్తుంటే టీవీ9లో కానీ ఎన్టీవీలో కానీ ఐ న్యూస్ కానీ వీటిలో అప్పట్లో వచ్చే వార్తలు కొన్ని ఉండే, గుర్తుందా? ముఖానికి మాస్క్లు వేసి డైరెక్ట్గా. దాంతో పోల్చుకుంటే ఇది ఎంతండి ఆఫ్టర్ ఆల్. ఇప్పుడైతే వాళ్ళ మీద మరి ఇవాళ పెట్టిన ఈ కేసుల ప్రకారం చూస్తే అప్పుడు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టాలేమో, ఇది మర్డర్ అటెంప్ట్ కేసులోనూ అట్లాంటి ఆ రేంజ్లో పెట్టాలేమో. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే అవి వస్తాయి. ఎందుకు? ఒక సంస్థ నడిపినాయి. డైరెక్ట్గా చంద్రబాబు గారి మాస్క్, రోసయ్య మాస్క్, కిరణ్ కుమార్ రెడ్డి మాస్క్ తెలంగాణ ప్రభుత్వం దాని గురించి అని కాదు. తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడంలో ఒక పార్ట్, అంటే ఎవరిగోల వారిది మెయిన్ కాన్సెప్ట్ కదా. అది ఒక డైలాగ్ గురించి అదే తెలంగాణ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం, అది ఒకే ఒక డైలాగ్ గురించి. కానీ మిగతా టోటల్ గా చేయలేదు కదా. తర్వాత కూడా ప్రోగ్రామ్స్ నడిచినాయిగా. తర్వాత నిదానంగా కొన్నాళ్ళు పోయిన తర్వాత దాంట్లో వ్యూవర్షిప్ పడిపోయాక ఇప్పటికీ అప్పట్లో 3 బార్ వార్తలు అట్లాంటివే కదా. తర్వాత ఇప్పటికి కూడా కొన్ని కామెడీ వార్తలు వస్తున్నాయి కదా. లేకపోతే ఇంకెందుకు అసలు ప్రజాస్వామ్యం అనేది? విమర్శ లేనప్పుడు ప్రజాస్వామ్యం కాదు. మనం చైనా రష్యా నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయినట్టు. ప్రస్తుతం విమర్శించడంలో తప్పు లేదు, దూషణ మాత్రమే తప్పు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే అది కంట్రోల్ చేసుకొచ్చారు. వీళ్ళిద్దరికి సంబంధించి అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు వీళ్ళు భయంతో ఆగారు వైసీపీ వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు 100కి 70 తగ్గారు వాళ్ళు కూడా ఇప్పుడు. ఎందుకు? ఇటు కౌంటర్ లేదు కాబట్టి అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ వాళ్ళు పెడుతున్నారు, ఏది భారతి గురించినో అవినాష్ గురించినో అట్లాంటి. అంటే ఎందుకు అప్పుడు హనీ ట్రాప్లే జరిగినాయి కదండి వరుసగా. ఇప్పుడు కూడా జరిగింది. అప్పుడు ఆయన ఎవరో గవర్నమెంట్లో మాది ఓకే, అతను చేసిన తప్ప రేట్ అని పక్కన పెడితే డైరెక్ట్గా చెప్పాడు ఐటీడీపీ ద్వారా అనేది రిలీజ్ అయింది నా వీడియో అని చెప్పుకున్నారు. కానీ తర్వాత అంబటరామ కానీ ఆయన వైజాగ్ ఎమ్మెల్యే వీళ్ళందరూ వన్ శ్రీనివాస్ ఇదంతా వచ్చింది. అప్పుడే ఎప్పుడు జగన్ గారు బయటకు వచ్చి మరి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దాని మీద. కానీ ఇప్పుడు టార్గెట్ చేశారు ఐటీడీపీని, ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకుంటున్నారు. ఇది టార్గెట్ కూడా కాదు, ఓ రకంగా అయ్యో మమ్మల్ని కూడా చేశారయ్యా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అరెస్ట్లు అప్పుడు లేదు అప్పుడు మమ్మల్ని కూడా అవమానించారు అని గుర్తు చేయడం అంతమించి అందులో పసలేదు. ఆ స్టేట్మెంట్లో కావాల్సింది అటాకింగ్ మోడ్, విజువల్స్ చూపించాలి. ఆయనకి ఎప్పటికీ మొహమాటస్తుడు. జగన్ మొహమాటం తెలుగుదేశానికి బలం.
ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చూపెడుతున్నారు, వీళ్ళకి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు చూపెడుతున్నారు. మరి వైసీపీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, తన భార్య గురించి వచ్చినటువంటి ఎందుకు చూపించడు, మొహమాట పడతాడు. తన గురించి చేసినటువంటి తనది అమ్మాయి ఎవరు శ్రేయాతో అని లేకపోతే నయనతారది అని ఇట్లాంటి పెట్టలేదా పోస్టులు, అట్లాంటి వాటి గురించి ఎప్పుడు పెట్టాడు ఆయన, చూపించడు ఎందుకని అంటే ఇగో అన్న అయి ఉండాలి, మొహమాటం అన్న అయి ఉండాలి అంటే, లేదంటే వాటిని ఎందుకు మనం హైలైట్ చేయడం. ఇప్పుడు ఎవరో చూస్తే 10 మందికే తెలుస్తుంది, జగన్ దాన్ని చూపించంటే 100 మంది తెలుస్తుంది, చూపించకపోయినా తెలుసు తొక్క ఇంకెద్దరు దాచేది. ఇప్పుడు వాళ్ళు చూపెట్టుకోలేదా, ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళిద్దరే మాట్లాడారు, అది మైక్ లో కూడా మాట్లాడింది కాదు, కానీ బయటకు వచ్చి చంద్రబాబు గారు బాధపడితే ప్రపంచానికి తెలుసుద్దిలేని ఏమన్నా ఆగిపోయాడేంటి, దానికి కౌంటర్ కూడా ఇప్పటికే పడట్లేదా. అంటే ఆయన అఫెన్సివ్ మోడ్ లో ఉంటారు చంద్రబాబు, వీళ్ళు డిఫెన్సివ్ మోడ్ లో ఉంటారు. అదే వాళ్ళకి అవతల వాళ్ళకి అంటే ఆలస్యంగా స్టార్ట్ చేసిన ఒక అటాక్ మోడ్ ఇప్పుడు మొదలైందా జగన్ గారు, అది కొంచెం కార్యకర్తలకి జోష్నిస్తుంది. నాకు తెలిసి అటాకింగ్ మోడ్ కాదు, ఎక్స్ప్లెయినింగ్ మోడ్ లోకి వచ్చాడు. అంతేనా, ఇదివరకు డిఫెన్స్ లో అంటే పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం నా దృష్టిలో ఎంతెంత సుదీర్ఘ ప్రెస్ మీట్లు కూడా ఉండకూడదు. మళ్ళీ ఒక సాక్షి వాళ్ళు రాసుకోవడానికి పనికి వస్తుంది కానీ జనాలకు ఎక్కదు. ఇంకోటి ఎప్పటికప్పుడు టాపిక్ మీద రియాక్ట్ కావాలి. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ బీజేపీ కానీ ఆ రోజున ఎక్కడో అత్యాచారం జరిగింది, వెంటనే అది తీసుకొచ్చి ఆ పేపర్ క్లిప్పింగ్ సైకో పాలనలో అత్యాచారాలు, గంజాయి దొరికింది, సైకో పాలనలో గంజాయి దొరికింది, గంజాయి రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు గంజాయి దొరికింది కదా, ఇప్పుడు అత్యాచారం జరిగింది కదా, చివరికి చిన్న పిల్లలు అదేదో నిన్న ప్రకాశం జిల్లాలో ఎక్కడో జరిగిందంట ఒక ఇన్సిడెంట్. అన్న అదే మీ ఏరియాలో గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ, నేను మా కాలేజీ గుర్తుకొచ్చింది నాకు. కాదు, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయిలు తమ తోటి ఒక అమ్మాయి లవ్ చేసిందే, లవ్ కూడా కాదు అతను అమ్మాయితో మాట్లాడిందని చెప్పేసి నాకు మా కాలేజీ గుర్తుకొచ్చింది. నేను కాలేజీ రోజున ఫస్ట్ రోజున క్లాస్కి వెళ్ళిన రోజున ఇలాంటి సంఘటన ఫేస్ చేశాను. అలాగ నుంచుని ముందు ఆడపిల్లలు వచ్చి కూర్చున్నారు, నేను ఫస్ట్ వెళ్ళి కూర్చున్నా, ఆడపిల్లలు వచ్చి కొంచెం మీరు వెనక సీట్లో కూర్చోండి అన్నారు. 4 సీట్ల వెనకాల కూర్చున్నా. కూర్చుంటే ఈలోపు ఇంకొకటి వచ్చేసి ఆడపిల్లందరూ వెనక్కి పోండి అన్నాడు. అని అంతే కదా బ్రదర్ అన్నాడు, ఆడపిల్లలు మేము ముందు కూర్చుంటాం అన్నారబ్బా, అందుకని నేను వెనక్కి వచ్చాను, నువ్వేమో వాళ్ళని వెనక్కి పొమ్మంటున్నావు, మరి మాస్టర్లు ఏమంటారో తెలియదు కదా, అప్పటికి మనం లెక్చరర్ అనే పదం కూడా రాదు కదా, మాస్టర్లు ఏమంటారో చూద్దాం అన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ రోజున ఫస్ట్ క్లాసులో ఫస్ట్ అప్పుడు జరిగిన రోజున కరెక్ట్ గా ఇంటర్వెల్ అయ్యేటప్పటికి 4 జీపులు మా కాలేజీ. నేను అదేదో సినిమా స్టైల్ అప్పుడు ఆ శివ సినిమా దగ్గర చూస్తున్న రోజు వస్తే ఎవరి కోసం అనుకున్నా, వచ్చింది చివరికి నా కోసం. నాకు చుట్టూ రౌండ్ వేసి మా వాడు అవునంటే అవుననాలా, కాదంటే కాదనాలా, అంతేగా నువ్వేంటి ఆడపిల్లలదంటే ఇట్లా అన్నావంట, వాళ్ళని వెనక్కి కూర్చోమంటే మాస్టర్ ఏమో వచ్చి ఆడపిల్లలు ముందు కూర్చోమన్నా. తర్వాత అప్పటి నుంచి ఫ్రంట్ బెంచ్ వాళ్ళే ఉంటున్నారు, వెనక బెంచ్ల్లో అబ్బాయిలమే కూర్చుంటున్నారు. కానీ దానికి అంత పెద్ద రౌండ్ అప్ అంటే ఆ వయసులో ఉండేటటువంటి దాన్ని సైకో, దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు అంటామా. అంటే ఆ మెంటాలిటీలను కూడా జరిగిన సంఘటనలు కూడా తీసుకొచ్చి ప్రతి దాన్ని జగన్ కంట కడతా పెట్టారు. ఇతను కానీ ఇతని టీం కానీ ఇప్పుడు ఏమైనా చేయగలుగుతుంది? అది వాళ్ళు 100 రాళ్ళు వేసాక వచ్చి బాగా ఒళ్ళంతా బ్లడ్ గారిపోయాక మాకు గాయపరిచారండి చూడండి అని చెప్పుకుంటున్నాడు ఆయన. అదే కదా, అది ప్రస్తుతం లేట్గా చేస్తున్నారు రిపేర్ కార్యక్రమం. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది ఒక అవకాశమా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇద్దరికైతే ప్రశ్నలు సంధించారు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, వాళ్ళు సమాధానం చెప్తారా లేదనేది పక్కన పెడితే ప్రజల్లోకి అయితే వెళ్తుంది ఒక మెసేజ్. మరి దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో చూద్దాం.